ఎక్కి కూర్చో. వెళ్ళిపోద్ది ఇక. బస్సు వస్తుంది, జాగ్రత్త. చాలు చాలు చాలు. వెనక తీసుకో. ఇక వెనక రాదా? మనం దిగాల్సిన వెనకకి. ఇక ఓకే. ఆటోలు వేటకంటే గేర్లు కానీ గేర్లు కాదు ఈ బండ్ల టీవీఎస్గా. ఓకే. ఇది పెట్రోల్ ట్యాంక్, ఇదే సౌట్, వేరేది ఇది లైట్. మోటార్ బండ్లు ఎన్ని ఉన్నాయంటే 4-5 ఉన్నాయని అన్న. దూరం పోతామంటే పోతామండి. ఏ కనిపిస్తుంది హైదరాబాద్ ఇలాంటి కనిపించవు సార్. పల్లెటూర్లలో సార్ ఎక్కువ మాట్లాడు. ఫస్ట్ టైం చూస్తున్నది. ఎందుకంటే హైదరాబాద్ మొత్తం క్లోజ్ అయిపోయినాయి అన్ని. ఇప్పుడు నువ్వు దీన్ని ఓన్లీ మోటార్తో నడుస్తుంది. ఓన్లీ కూర్చోవటం అంతే. ఇక తిప్పటం అంతే. ఇక పెట్రోల్ ఇదేమో ఆఫ్ చేస్తే ఇదేమో లైట్. అదే ఎంత సంపాదిస్తావు రోజుకు? లేదు సార్ ఇప్పుడు కిరాయిలు లేదు. ఆటోలు వచ్చిన దగ్గర నుంచా? కిరాయిలు ఇక నిన్న 200 దొరికేసరి సరిపోతే 100 రూపాయలు పెట్రోల్ అయిపోయింది. రోజు కూలి పడతా రోజు అన్న కూలి? రోజు ఒక టైంలో ఒక 500-600 వస్తాయి, కానీ ఒక టైంలో మరి ఈ నెలల్లో అసలు ఏమీ ఇంతకుముందు మిషన్ లేకుండా దీనికి తర్వాత మిషన్ పెట్టుకుంది. మిషన్ లేకుండా దొరికిన రోజే కొద్దిగా ఇదిగా ఉన్నాయి. అప్పుడు కూడా ఇక ఎట్లయినా ఆటోలు వచ్చి అదొకటాను. కరోనా కొంత వచ్చిన కాడ నుంచి మరీ డౌన్ నేను. మరి ఏం తింటావు మరి? ఇప్పుడు తొక్కాలంటే ఆటో తొక్కాలంటే ఏం ఫుడ్ ఏం తింటారు? అంటే సరి బలం కావాలి కదా సరిగా. అయ్యేగా బలం. ముందు తినే అలవాట్లేదు. తింటే అన్నం లేకపోతే లేదు. ఏ అలవాటు ఎవరు అంబలి గడ్డ తాగుతారా? అంబలి గంజి రాగి సంబడి అన్నీ అన్నమే. అనుకుంటే వాడు ముందే వచ్చి ఫోన్ చేస్తే అతను బైక్ మీద బాగా చిన్నప్పుడు హైదరాబాద్ చూసేది ఇలాంటి రిక్షాలు. ఇప్పుడు ఆల్రెడీ మనుషులు పోవడం బంద్ అయ్యారు, సామాన్ పోవడం కూడా బంద్ చేసారు. మొత్తం ఆటోలు తీసుకెళ్తారు ఇప్పుడు. మనుషులు కూర్చునేది. అవును. అప్పుడు ఆటోలు ఎక్కడి? అప్పుడు ఆటోలు ఓన్లీ ఆటో రిక్షానే. ఆటో రిక్షాలు కూర్చుంటే ఉన్నోడు ఆడు నడుచుకుంటూ పోతాడు కాదు. ఆటో రిక్షా ఉన్నట్టు ఆటోలో కూర్చొని పోయిందంటే ఇంటి ముందు దిగిందంటే ఆటోలో దిగిందంటే ఉన్నోడు లెక్కనే. వాచి సైకిల్ ఉంటేనే పెద్ద